అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్‌గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలలిత గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం, నేడు తిరుమల మీద జరుగుతున్నటువంటి విష ప్రచారం కావచ్చు, లేదంటే అక్కడ కొన్ని అసాంఘిక కృత్యాలు ఇప్పుడు బయటపడుతుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఆయన తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారికి తిరుమల అంటే ఎందుకో కక్ష, ఎందుకో హిందువులంటే వాళ్ళకి నచ్చదు అని అనాలనిపిస్తుంది. ఎందుకంటే కల్తీ నెయ్యి కావచ్చు, లేదంటే పరకమణి చోరీ విషయం కావచ్చు, పట్టు సాల్వాల విషయంలో అదొకటి చోరీ. అలాగే రీసెంట్గా ఖాళీ మద్యం సీసాలను కావాలని వైసీపీ వాళ్ళు అక్కడికి వెళ్ళి పడేయడం కావచ్చు, ప్రతిదీ ఈ విధంగా ఎందుకు తిరుమలను అంతలా టార్గెట్ చేస్తున్నారు? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక తిరుమలే కాదు, చాలా దేవస్థానాల్లో ఏం జరిగిందో మనం చూసాం. రాముడి తల తెగొట్టడం కానివ్వండి, ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేయటము, రథం తగలబెట్టటము, మరి ఆ తర్వాత అమ్మవారి సింహాసనం, సింహాలు మాయమవటం. మరి ఈ విధంగా చెప్తే పేరుని కొడాలి నాని వచ్చి ఏం చెప్పాడండి, ఏంది బొమ్మే కదా, ఏంటంటే ఇంకో బొమ్మ తెచ్చి పెడతాం, మీ బాధ ఏంటి అని మాట్లాడాడు. ఈ రోజున మాట్లాడమనండి, బయటకు వచ్చి వణికిపోతున్నాడు గజ గజమని భయంతో. భయం అంటే ఏంటో ప్రజలు చూపించారు. అది కూటమి ప్రభుత్వం కాదు, ప్రజలు చూపించారు భయం అంటే ఏంటో. తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి. అది భగవంతుడు ఈ రోజు నీకు కర్మ ఏంటి, మరి దాని ఫలితం ఏంటి అనేది చూపించాడు. ఈ రోజున ఏంటి ఆయన పరిస్థితి, పేర్లా పడి ఉన్నాడు. ఉద్యోగం పీకేస్తారు కదా, ఇంకెందుకు బయటకు వస్తావని చెప్పేసి అది ఉద్యోగం పీకేస్తారు అంటే, ప్రజలను నువ్వు ప్రజాప్రతినిధిగా ఉండటం ఉద్యోగంగా భావించావంటే మరి నిన్ను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి చెప్పండి. మరి ఈ రోజున మీరు అంటున్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం, మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి మరి జగన్మోహన్ రెడ్డి గారితో ఒక్కరితోనే కాదు, వాళ్ళ తండ్రి గారితో కూడా ఎలాంటి సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటే 7 కొండలు ఎందుకు, దాంట్లో 2 కొండలేను 5 కొండలు మరి మా బైబిల్కు సంబంధించినవి అని చెప్పేసి రకరకాల వ్యాఖ్యలు చేశారు. కర్మ అనేది ఏ విధంగా మనిషిని వెంటాడుతుందో మనం చూసాం. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఈయన వచ్చేసి అన్య మతస్థులకి ఉద్యోగాల నియామకాలు కానివ్వండి, మరి అక్కడ ఏదైతే ఈ నెయ్యి కల్తీ చేసి పాలు లేవు, వెన్న లేదు, కానీ నెయ్యి సృష్టించాడు. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఇంత గొప్పగా ఎవరు చేయలేరు. మరి ఇంత గొప్పగా ఈయన చేసినప్పుడు దానికి వత్తాసు వేసుకొని వచ్చిన వాళ్ళు ఎవరు? పరకామణి కేసు అనగానే చిన్నదే కదా, ఏదైతేనేమి దొంగే. వాడు చిన్న పెద్ద అనేది పక్కన పెడితే మరి వాళ్ళ మాటలు ఎలా సమర్థించుకునే తీరు కొంచెమైనా ఉండాలి కదా. చిచ్చి, అసలు ఏం మనుషులు వీళ్ళు, భగవంతుని పట్ల భక్తి లేదు, భయం లేదు, ఎక్కడ ఆ దేవతల యొక్క ఆరాధించే వాళ్ళ పట్ల వీళ్ళకి గౌరవం లేదు, వాళ్ళ సంప్రదాయాలను మీరు గౌరవించరు, వాళ్ళకి విలువ ఇవ్వరు, కానీ అక్కడ డబ్బు మాత్రం కొట్టేస్తారు, మూటలు మూటలు కొట్టేస్తారు, ఏ మాత్రం భయం లేకుండా. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు ఏదైతే ఈ షాల్స్ విషయంలో కానివ్వండి, నెయ్యి విషయంలో కానివ్వండి, స్వామివారి బంగారం ఏదైతే తామడం జమించమని 50 కేజీల బంగారం అక్షరాలు అది కొట్టేశారో, మరి అదేవిధంగా స్వామివారి అన్నప్రసాదం క్యాంటీన్లో భోజనంలో ఎంత వీళ్ళు ఆ బియ్యం కల్తీ చేశారో, మరి తర్వాత చూస్తే తలనీలాల విషయంలో కూడా చాలా గందరగోళం చేశారు వీళ్ళు. తిరుపతిలో అణువు వీళ్ళ యొక్క నీచమైన ఏదైతే వాళ్ళ పాపం ఉందో దాన్ని అణువున అక్కడ నిరూపించారు. ప్రతి దాంట్లో మేము ఉన్నాము అనేది, ఏ విధంగా దోచుకోవాలి ఆ విధంగా మొత్తం నిలువు దోపిడీ చేశారు వెంకటేశ్వర స్వామిని. మనం నిలువు దోపిడీ ఆయనకి ఇస్తాం, ఆయన వీళ్ళు నిలువు దోపిడీ చేశారు. మరి చూస్తే ఎవరో ఎక్కడో మద్యం కొడుతూ ఉంటే, తాగుతూ ఉంటే, ఇదిగో ఇక్కడ అలిపిరి మెట్ల దగ్గరే అని చెప్పేసి ఆ రోజున ప్రచారం. 2000 మంది నా మనుషులు ఉన్నారని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి మాటలు. మరి ఆ 2000 మందిలో ఎవరు చేత చేయించాడు? నా ఖాళీ మద్యం బాటిల్ వేయించాడు, కారులో మరి తీసుకొచ్చి అక్కడ డంపింగ్ చేయించి దొంగచాటుగా వీడియోలు తీసి నువ్వు సోషల్ మీడియాలో పెట్టిస్తావా? మొత్తం గుట్టు రట్టు చేశారు కదా పోలీసులు. దీనికంటే ముందే సాక్షి పేపర్లోను, సాక్షి మీడియాలోను ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయింది అని చెప్పేసి మరి ఇది కూడా వేయాలి. దొరికిపోయారు దొంగలని, దొరికిపోయారు కదా, అది కూడా వేస్తే ఇంకా బాగుండేది. సాక్షి మీడియా కాస్త కోస్తా ఉంది బాబు, జ్ఞానం అనుకునేవాళ్ళు, ఇప్పుడు అజ్ఞానం కూడా లేకుండా పోయింది ప్రజల్లో. అనుకుంటారు కదా, అవును నేను ఇలా రాశారు, వాస్తవాలు వెలికి తీస్తారు పోలీసులు. అక్కడ ఏదైతే టీటీడీ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ దొంగల్ని బయటికి పట్టించారని చెప్పి చెప్పుకునేవాళ్ళు. మరి 3లో ఒకడు పారిపోయాడు, 2 దొరికారు, 3 ఫోన్లు, 1 ల్యాప్టాప్, కారు అన్ని కూడా సీజ్ చేశారు కదా, ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు కదా. మరి ఇన్ని జరుగుతున్నా కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు బయటకు రావాలి.
ఒక మనిషిని కిరాతకంగా చంపి రైల్వే ట్రాక్ మీద పడేశారు సతీష్ కుమార్ గారిని. అవును. అతని జీవితం నాశనం చేసేశారు. మరి దీని నుంచి దోచుకున్న దానికి నిన్న పోలీసులు దాంట్లో వాళ్ళ భాగస్వాములను చేసి పోలీసులు దొంగలను చేశారు వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఏం చెప్పాలి వీళ్ళ గురించి చెప్పండి, ఇంకెంతకంటే దారుణం ఉందా? వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి సతీ సమేతంగా రాడు, పట్టు వస్త్రాలు ఏ రోజు సమర్పించలేదు, దాంతోనే మనకు దరిద్రం పట్టింది. ఇంకెంత అప్రతిష్ట పాలు చేశారు రాష్ట్రాన్ని. స్వామివారి ప్రతిష్టకి మనం ఏదైతే కోరుకుంటున్నామో ఒక రాజు ఏ విధంగా ఉండాలి అనేది మర్చిపోయి ప్రవర్తించాడు. తర్వాత ఆ సెట్టింగ్ వేసుకోవడం, తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్, ప్రసాదం తీసుకోరు, తీర్థం స్వీకరించరు, మరి నువ్వు డిక్లరేషన్ ఇవ్వడు. మరి ఆ తర్వాత చూస్తే వీళ్ళు ఈయన గంగా నదిలో మునుగుతున్నట్టుగా జంజాలు మారుస్తున్నట్టుగా ముక్కు మూసుకొని మునకలేసాడు. ఎవరిని నమ్మించడానికి నువ్వు? ఎవరిని ముక్కు మూసుకొని నువ్వు మునకలేసావు? దేనికోసం వేసావు? ఓట్ల కోసమే కదా, బీజేపీ సానుభూతి కోసమే కదా. మరి ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా హిందువుల పట్ల ఎందుకు ఇంత కక్ష అంటే ఆయనే చెప్పాలి సమాధానం. అన్య మతస్థులను ఎందుకు నియమించావు, మరి ఎందుకు హిందువుల మీద ఇంత నువ్వు కక్ష కట్టావు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పిచ్చోడేమో విగ్రహాలు ధ్వంసం చేస్తాడు, తేనెటీగలు వచ్చి రథం తగలబెడతాయి, ఇంకిట్లా చెప్పుకుంటూ పోతే బోలెడని వ్యవహారాలు. మరి ఇలాంటి వ్యక్తుల్ని ఎలా క్షమిస్తాడు భగవంతుడు? ఖచ్చితంగా శిక్ష అయితే అనుభవించి తీరాలి. ఈ రోజున మనుషుల నుంచి తప్పించుకుంటావు, వ్యవస్థల నుంచి తప్పించుకుంటావు, పోలీసుల నుంచి తప్పించుకుంటావు, కానీ దేవుడి నుంచి నువ్వు తప్పించుకోలేవు. అది ఏ దేవుడైనా, నువ్వు నమ్మిన దేవుడు ఎవరైనా దేవుడే. దేవుడు ఎవరిని ఏ మతాలని ఎవరు ఏం అంటలేదు, కానీ ప్రతి మతానికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, ప్రతి మతానికి గౌరవం ఉంటుంది, ప్రతి మతానికి విలువ ఉండిద్ది, నమ్మకం ఉండిద్ది. దాన్ని నువ్వు ఇక్కడ బిజినెస్ చేసావు, నువ్వు డబ్బులు కొట్టేశావు. పరకామణి కేసు చిన్నదే కదా అంటే మరి ఎందుకు రికవరీ చేసి మీరు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా గూడుపుటాన్ని చేశారు? ఇన్ని విధాలుగా స్వామివారి మీద కక్ష కట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నాకేమి సంబంధం లేదు, అసలు నేను ఎటువంటి ఆర్డర్ పాస్ చేయలేదు, వీళ్ళందరినీ నియామకాలు నేను చేయలేదని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి. చిన్న దొంగతనమే అని చెప్పి నీచంగా నిస్సిగ్గుగా నువ్వు మాట్లాడకపోతే, ఆ మాట అన్నాడు కదా, అలా మాట్లాడకుండా మరి ఇదిగో భూమన కరుణాకర్ రెడ్డో లేకపోతే ఆయన ఎవరో సుబ్బారెడ్డో ధర్మారెడ్డో వాళ్ళ గురించి ఓ గొప్ప చెబుతాడు. సూపర్ స్వామి అంట, 30 సార్లు మాలేసుకున్నాడు, సూపర్ స్వామి అని చెప్తున్నాడు. ఇది ఎక్కడ మనం వెళ్ళా? గంట స్వామి విన్నాము, కత్తి స్వామి విన్నాము, గురుస్వామి విన్నాము, ఇట్లా అన్ని రకాల స్వాములు మనం చెప్పుకుంటాం. సూపర్ స్వామి అంట, ఏమంటారు? సూపర్ స్వామి అంటారని చెప్తున్నాడు. ఇంత నీచంగా మీరు దిగజారిపోయి హిందూ సాంప్రదాయాల పట్ల గౌరవం లేకుండా, వేరే మతం పట్ల మీరు గౌరవం లేకుండా ఇంత దారుణంగా ప్రవర్తించింది కాక ఈ రోజున చిన్న దొంగతనమే కదా, పెద్ద దొంగతనం, అవును నేను చాలా పెద్ద దొంగతనం చేశాను, రాష్ట్రాన్ని దోసేసుకున్నాను, నాకంటే తక్కువే కదా అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. మరి ఇది తిరుమల తిరుపతి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కక్ష కట్టారు అంటే ఆయనకి హిందూ మతం అంటే ఇష్టం లేదు, నమ్మకం లేదు, గౌరవం లేదు. అందుకని ఆ గౌరవం ఉంటే నువ్వు డిక్లరేషన్ లెటర్ ఇచ్చి వెళ్ళేవాడివి. ఈ రోజు చూసాం గౌరవం ఉన్న వ్యక్తులు ఎంత గొప్పగా వెళ్తున్నారు, ఎంత గొప్పగా డిక్లరేషన్ ఇస్తున్నారు, తల్లీలాలు ఇస్తున్నారు, స్వామివారిని, మతాన్ని, సంప్రదాయాన్ని ఏ విధంగా గౌరవిస్తున్నారు. అది నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈ జిత్తులు మారే నక్కలు ఎన్ని రకాలుగా కుట్రలు చేసినా దొరికిపోవటమే వీళ్ళకి చివరికి. స్వామివారి నుంచి మాత్రం వీళ్ళు తప్పించుకోవటం మాత్రం జరగని పని. నమస్తే.